ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోదీ ప్రధానమంత్రిని ప్రైజ్ చేయడం చూసి ప్రజలందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు 2019లో నరేంద్ర మోదీ తల్లిని వదిలేశాడు, భార్యను వదిలేశాడు, దేశాన్నే ముద్రిస్తాడు, హిట్లర్ కంటే అధ్వానం, ఇలాంటి వాడిని తరిమి కొట్టాలి అని బ్లాక్ రిబ్బన్స్ వేసి ధర్నాలు చేసిన ఈయన ప్రధానమంత్రి అవడం కొరకు ఎప్పుడైతే 52 రోజులు ఈయన జైలుకు పంపించారో బయటికి రాగానే ఎలా మారిపోయారంటే, ప్రధానమంత్రి గారు, ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్, అబ్బా మీరు ఎంత పొడుగండి, మీరెంత గొప్పండి, మీరెంత అద్భుతం అండి, మీరెంత ఆశ్చర్యం అండి అంటే ఆయనకే సిగ్గేస్తుంది. మోదీ గారు కొడుకేమో పప్పు చపలు కొడుతున్నాడు. ఏంటిది? మీరు ప్రత్యేక హోదా ఇస్తానన్నారు, ఎందుకు ఇవ్వలేదు? స్టీల్ ప్లాంట్ 8 లక్షల కోట్లది 8,000 కోట్లకి ఎందుకు అమ్మేస్తున్నారు? స్మార్ట్ సిటీలు 200 కడతానన్నారు, ఎందుకు కట్టలేదు? 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తానన్నారు, మాకు 2 ఉద్యోగాలు కూడా ఎందుకు ఇవ్వలేదు? రూపాయి డాలర్ సమానం అయిపోద్ది అన్నారు, $1 ఇప్పుడు 87 రూపాయలు అయింది, దాని సంగతి ఏంటి? ప్రపంచం అంతా ఇండియా వచ్చేస్తుంది అన్నారు, ఇండియా నుంచి అందరూ ప్రపంచానికి పోతున్నారు, దాని సంగతి ఏంటి? అరే మా రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది, మన దేశం సర్వనాశనం అయిపోతుంది, సెక్యులరిజం లేదు, డెమోక్రసీ లేదు, ఎలక్షన్స్ ఈవీఎంల ద్వారా జరుగుతున్నాయి, సర్వనాశనం అయిపోయింది దేశం అని అడగకుండా చేసిన తప్పులన్నీ ఆయన కప్పుతూ ఈయన చేస్తున్న బ్లండర్స్ ఏంటి? అంబేద్కర్ వారసత్వుడుగా 1% అని ఉన్నాడు చంద్రబాబు నాయుడు. అదే మహాత్మా గాంధీ కాళ్ళతో ప్రాణం పెట్టి యుద్ధం చేశాడే, అంబేద్కర్ కాళ్ళతో పోస్టులు తగిలి కొట్టేశాడే. ఏమవుతుంది మన రాష్ట్ర ముఖ్యమంత్రులకి, మన రాష్ట్ర నాయకులకి? దేశం తెలుగు సత్తా ఎన్టీ రామారావు గారు చూపించలేదా? పివి నరసింహరావు గారు చూపించలేదా? ఈ వీడియో ప్రతి ఒక్క ఛానల్ మీడియాలో వేయాలి. నేను చెప్పిన సత్యమా కాదా? చంద్రబాబు నాయుడు గారు బానిస అయిపోయారా లేదా? అంటే మరలా జైల్లో పెడతారని ఇంత సరెండర్ అయిపోతారు? వాళ్ళు ప్రశ్నించలేరు. ఇప్పుడున్న నాయకులు ఎవరో నేను ప్రశ్నిస్తున్నాను. ఈక్వల్ టైం మీరు ఇవ్వాలి కదా. ఈ వీడియోలు అందరూ షేర్ చేయండి. తెలుగు సత్తా 15 కోట్లు దేశ గుజరాతీలకు చూపిద్దాం, ప్రపంచానికి చూపిద్దాం. ఎన్టీ రామారావు గారు వలె, పివి నరసింహరావు గారు వలె, మనం అంబేద్కర్ వలె, గాంధీ వలె, పుచ్చలపల్లి సుందరయ్య వలె ఎంతో మంది వీరులు శూరులు ఉన్నారు. రండి, ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. రాష్ట్రాన్ని రక్షించండి, దేశాన్ని మనల్ని మనం రక్షించుకుందాం. ఈ కుటుంబ కుల పార్టీల్ని అంతం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.